ఇవ్వండి. లెఫ్ట్ డౌన్ సెకండ్ గేర్ మేడం, థర్డ్ గేర్ వేసేసారు. న్యూట్రల్ లెఫ్ట్ డౌన్, ఎస్ క్లచర్ నెంబర్ ఆఫ్ సీరియల్గానే వెళ్ళాలి. మీరు అంత స్పీడ్ లేరు కదా, థర్డ్ గేర్ అంత స్పీడ్లో ఉంటే మీరు థర్డ్ గేర్ వేసుకోవచ్చు. మరి ఆల్రెడీ ఉన్నది జీరో. వెహికల్ పికప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ అనేది చేసుకోవాలి. లెఫ్ట్ రానివ్వండి. అంటే మనం డైరెక్ట్ థర్డ్ గేర్లో ఫోర్త్ గేర్లో పెట్టేసి ఎక్సిలేటర్ ఇస్తే వెళ్ళదు వెహికల్. ఈవెన్ పికప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ అనేది చేసుకోవాలి. గేర్ షిఫ్ట్ చేసుకోండి. ఇంజన్ సౌండ్ వస్తుంది కదా, న్యూట్రల్ అగైన్ ఫ్రంట్ క్లచర్లో చేయండి. ఎస్ స్ట్రైట్ చేసుకోండి. మీ కార్ డ్రైవ్ చేశారండి? ఓకే, ప్రాబ్లం ఏమొచ్చింది మేడం మీ కార్లో? అంటే డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, స్టార్టింగ్లో అది ఇందాక కూడా మా కార్లో అలాగే చేస్తున్నారు, సడన్గా రిలీజ్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే అదే మేడం, అంతకంటే ఇంకా స్లోగా చేయాలి. నేను అదే చెప్తున్నాను. ఎక్కడైతే మనకు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు మూవ్ అవుతుందో అదే క్లచ్ మూమెంట్ అన్నట్టు. లెఫ్ట్కి రానివ్వండి, లైట్గా బ్రేక్ చేయండి కంప్లీట్. లెఫ్ట్కి రానివ్వండి, సైడ్కి వచ్చి బ్రేక్ చేయాలి. క్లచ్ నొక్కండి కంప్లీట్, బ్రేక్ చేయండి బ్రేక్ చేయండి. ఫస్ట్ గేర్ వేయండి. ఆగినాం కదా, ఫస్ట్ గేర్ వేయండి పడలేదు. ఎస్ బ్రేక్ పట్టుకున్నారు కదా, కొద్ది క్లచ్ రిలీజ్ చేయండి లైట్గా, సరిపోతుంది. చూడండి వెహికల్ అబ్జర్వ్, రిలీజ్ చేయవద్దు, ఇక అంతే పట్టుకోండి. వెళ్తుందా మేడం? సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత సడన్గా వదిలేసాను ఏం కాదు. ఇంజన్ ఏమన్నా ఫాస్ట్గా వెళ్ళిందా, ఆఫ్ అయిందా? కాలేదు. సో ఈ క్లచ్ మూమెంట్ అనేది మీరు ట్రై చేయాలి మీ వెహికల్లో. క్లచ్ నొక్కి బ్రేక్ చేయండి, మళ్ళీ ఆగండి, బ్రేక్ చేయండి నిదానంగా మేడం. మళ్ళీ క్లచ్ మూమెంట్ ట్రై చేయండి, వదలకండి, అట్లా పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి. క్లచ్ నొక్కండి, రిలీజ్ చేయండి స్లోగా. ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడ హోల్డ్ చేయండి 1 సెకండ్. ఓకే, బ్రేక్ వదలండి. చూడండి వెళ్తుందా మేడం నిదానంగా. ట్రాఫిక్లో కూడా ఇంతే క్లచ్ అవసరం ఉంటుంది. ఇదే క్లచ్ అలాగే ఉన్నది కదా క్లచ్. బ్రేక్ చేయండి, ఓన్లీ ఫర్ బ్రేక్. వెహికల్ అయితే ఆఫ్ కాలేదు చూడండి, బ్రేక్ రిలీజ్ చేయండి, వెళ్తూ ఉంది. ఓన్లీ బ్రేక్ చేయండి, క్లచ్ అంతే ఉండాలి, ప్రెస్ చేయవద్దు, రిలీజ్ చేయవద్దు. నేను లెగ్ తీస్తే మీకు కూడా లెగ్ పైకి వచ్చేస్తుంది చూడండి, అంతే పట్టుకోండి. బ్రేక్ రిలీజ్ చేయండి, వెళ్తూ ఉంది. బ్రేక్ చేయండి, బ్రేక్ రిలీజ్ చేయండి. ఈ క్లచ్ మూమెంట్ అనేది మనకు వెహికల్ స్టార్టింగ్లో యూజ్ అవుతుంది, అగైన్ తర్వాత ట్రాఫిక్లో యూజ్ అవుతుంది. రివర్స్ తీసేటప్పుడు కూడా ఇంతే క్లచ్తో చేయాలి. లెఫ్ట్ తిప్పండి లైట్గా, స్ట్రైట్ చేసుకోండి. ఫ్రీగా మూవ్ అయింది కదా మేడం, క్లచ్ వదలండి. చూడండి ఇంకా ఫాస్ట్గా వెళ్ళదు, ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు వెహికల్ ఫ్రీగా మూవ్ అయింది కదా.